మనం ప్రెజెంట్ ఏంటంటే గ్యాస్ బుక్ చేయాలంటే చాలా కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ జరుగుతున్న యుద్ధాల వల్ల మనకేంటంటే గ్యాస్ అండ్ ఆయిల్ షార్టేజ్ అవ్వడం వల్ల గ్యాస్ అనేది అవైలబుల్ ఎక్కువ లేకపోవడం వల్ల ఏంటంటే మనం గ్యాస్ బుక్ చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సో, దానికేంటంటే మనం సపోజ్ మొబైల్ ద్వారా ట్రై చేసామనుకోండి, ఆ మొబైల్ నంబర్ అనేది స్విచ్ ఆఫ్ అనేది వస్తుంది. అదేవిధంగా మనం వాట్సాప్ ద్వారా ట్రై చేసినా సరే వాట్సాప్‌లో ఏమవుతుందంటే మనకి ఎటువంటి రెస్పాన్స్ అనేది మనకి ఉండడం లేదు. సో, గ్యాస్‌ని ఏ విధంగా ఎలా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సపోజ్ మొబైల్‌లో అయితే మనం ఏం చేయాలంటే పేటీఎం యాప్ అనేది ఓపెన్ చేయాలండి. పేటీఎం యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే అక్కడ సెర్చ్ బార్‌లో గ్యాస్ సిలిండర్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సిలిండర్ అనే ఆప్షన్ అనేది వస్తుందండి. సిలిండర్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత అక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. భారత్ గ్యాసా, బీపీసీఎలా, హెచ్‌పీ, ఇండియన్ గ్యాసా అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ అయితే ఇండియన్ గ్యాస్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ బుకింగ్ మెథడ్ కన్జ్యూమర్ ఐడీ అయితే అండి, ఎల్‌పీజీ ఐడీ అవ్వండి, మొబైల్ నెంబర్ అండి. మీ దగ్గర ఏదైతే అవైలబుల్ ఉంటే దాన్నేంటంటే మీరు ఇవ్వాలండి. సో, మొబైల్ నంబర్ అయితే మొబైల్ నంబర్ ఎంటర్ చేసి అక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అదేవిధంగా పేమెంట్ అమౌంట్ అనేది ఉంటుంది. మనము ప్రొసీడ్ టు పే అనేది మనం చేసుకోవాలండి. అది ఆ విధంగా ఏంటంటే మొబైల్‌లో చేసుకోండి. అదే ల్యాప్‌టాప్‌లో అయితే ఎలా చేసుకోవాలనో సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేటీఎంలోకి లాగిన్ అవుతాను. లాగిన్ తర్వాత యూఆర్ ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేస్తున్నాను. యూఆర్ ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత బుక్ గ్యాస్ సిలిండర్ ఉంది కదా! బుక్ గ్యాస్ సిలిండర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి బుక్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ అని ఉంది. ఇక్కడ ఉన్న తర్వాత కింద చూడండి గ్యాస్ ప్రొవైడర్ హెచ్‌పీ గ్యాస్ బిల్ పేమెంటు, భారత్ గ్యాస్ బిల్ పేమెంటు, భారత్ గ్యాస్ బీపీసీఎల్ కమర్షియల్ బిల్ పేమెంటు, ఇండియన్ బిల్ పేమెంట్ అని ఉందండి. సో, ఇక్కడ మీది ఏ కనెక్షన్ మీకుంటే దానిపైన సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ ఇండియన్ బిల్ పేమెంట్ అని నేను సెలెక్ట్ చేస్తాను. సో, ఇండియన్ బిల్ పేమెంట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఉన్న గ్యాస్ ప్రొవైడర్ అనేది ఇండియన్ ఉంది. సో, బుకింగ్ మెథడ్. సో, మొబైల్‌లో కూడా చెప్పాను కదండీ! కన్జ్యూమర్ నంబర్ ఇది. కన్జ్యూమర్ నంబరు, ఎల్‌పీజీ ఐడీ. ఎల్‌పీజీ మీకు అప్పటికి ఏ నంబర్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనంటే మొబైల్ నంబర్‌ని సెలెక్ట్ చేస్తాను. సో, బుకింగ్ మెథడ్ అంటే మొబైల్ నంబర్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడేంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. అంటే మనకి ఎల్‌పీజీకి ఏ నంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ నంబరే ఇక్కడ మనము ఎంటర్ చేయాలండి. ఓకేనా? నేను ఇప్పుడైతే నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నానండి. సో, నేనైతే ఇక్కడ నంబరైతే ఎంటర్ చేశానండి. సో, ఇదేదైతే ఆ గ్యాస్ కనెక్షన్ లింక్ ఏదో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అని ఇక్కడ ఎంటర్ చేశానో, సో, ఇక్కడ ప్రొసీడ్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. సో, ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూసండి ఇక్కడ డీటెయిల్స్, అమౌంట్ అనేది వచ్చిందండి. సో, డీటెయిల్స్ అనేవి మనం డ్రాప్ డౌన్ చేస్తే ఇక్కడ మన నేమ్ కరెక్ట్‌గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మన కన్జ్యూమర్ నంబర్ కరెక్ట్‌గా ఉందా సో, మనం ప్రోడక్ట్ 14.2 కేజీ ఎల్‌పీజీ సిలిండర్. సో, అమౌంట్ ఎంత? అమౌంట్ అనేది మనం చూసుకోవాలి. ఇవన్నీ ఓకే అయిన తర్వాత మనం ఏంటంటే ప్రొసీడ్ పే పైన క్లిక్ చేయాలండి. సో, ప్రొసీడ్ పే పైన క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే దేని ద్వారా మనం పే చేస్తామో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పే సెక్యూర్‌లీ అనే పైన క్లిక్ చేయండి. పే సెక్యూర్ పైన క్లిక్ చేస్తే మనకొక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి మనం ఏంటంటే పేమెంట్ అనేది సక్సెస్ చేయాలి. సక్సెస్ చేసిన తర్వాత మనకి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ మనకేంటంటే మెసేజ్ వస్తుందండి. ఆ మెసేజ్ వస్తే దాని ద్వారా మనం ఏంటంటే ఆ గ్యాస్ అనేది బుకింగ్ అయిపోయిందండి. సో, దాని ద్వారా మనం ఏంటంటే గ్యాస్‌నొచ్చేమో తీసుకోవచ్చండి. ఓకేనండి. సో, ఇదైతే ప్రొసీజర్ అండి. సో, అందరికీ ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థాంక్ యూ ఆల్.